మరణానంతరం ఏమి జరుగుతుంది? పిండ ప్రదానాలు ఎందుకు చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పిండోపనిషత్తును అధ్యయనం చేద్దాం. పంచభూతాలు, కారణ శరీరం, యాతనా శరీరం గురించి తెలుసుకుందాం. మరణం తరువాత ఏం జరుగుతుంది? అసలు పిండ ప్రదానాలు ఎందుకు? ఈ అంశాలను స్పష్టంగా వివరించేదే పిండోపనిషత్తు. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అథర్వణ వేద శాఖకు చెందిన ఉపనిషత్ పిండోపనిషత్తు. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య, నైమిత్తిక, కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. మరణం తరువాత అంశాన్ని మాత్రం మనం తెలుసుకుంటే, పాంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోవడమే మరణం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పంచభూతాలు వచ్చినట్టే వెళ్ళిపోతాయి. శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవో అలానే వెళ్ళిపోతాయి. దీనిని ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ముందుగా గాలి వెళ్ళిపోతుంది. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని 9 రంధ్రాల నుంచి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో, భూతతత్వం అయిన ధాతువులు, ఎముకలు, వెంట్రుకలు, గోళ్లు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మరణం తరువాత శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం అని చిలకమర్తి తెలిపారు. మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతి ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అనే రెండూ ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దారిన అవి వెళ్ళిపోతే, చివరకు మృతుని ప్రేత మాత్రం మిగిలి ఉంటుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా? ప్రతి మానవుడు ధర్మ మార్గంలో నడుస్తూ కర్మను ఆచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందాలి. అయితే, కర్మలను ఆచరించే విధానంలో అందరూ జ్ఞానము ద్వారా మోక్షము పొందలేని స్థితి ఏర్పాటుచేత కర్మలో పితృదేవతలను తృప్తిపరిచి, పిండ ప్రదానాలు ఆచరించడం చేత పితృదేవతల అనుగ్రహం పొంది నిత్య జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అని చిలకమర్తి తెలిపారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు ఆచరిస్తే ఆయుష్షు, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుందని, ఇహలోకంలో భోగభాగ్యములు కలుగుతాయని చిలకమర్తి తెలిపేరు. ప్రతి మానవుడు దేవతలను పూజించడం ఎంత ముఖ్యమో పితృదేవతులకు పిండ ప్రదానం చేయడం, వారు గతించిన తిథినాడు పిండ ప్రదానం చేయడం వలన కొన్ని రెట్లు శుభ ఫలితాలను పొందవచ్చు అని చిలకమర్తి తెలిపారు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు 9449981000 మోక్షం పొందాలంటే ధర్మమార్గంలో నడవాలి. కర్మలను ఆచరించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యం. పిండ ప్రదానాలు మృతులకు శాంతినిచ్చేవి.